హాయ్ డార్లింగ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మర్మన్షి. సో గేమ్ చేంజర్ ఇప్పుడే చూడటం జరిగింది. ఎలా ఉంది ఏంటి ఇవన్నీ మాట్లాడుకునే ముందు మీరు కనుక ఛానల్ కొత్తగా వచ్చినట్టు ఈ వీడియో మన ఛానల్లో వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మాత్రం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక్క లైక్ కొట్టండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. గేమ్ చేంజర్ ఏం చెప్తాం, ఓవరాల్గా నాకు అనిపించింది అయితే ఇట్స్ అన్ యావరేజ్ కంటెంట్ అండి. అండ్ యావరేజ్ కంటెంట్ అన్నాను కంటే కూడా యావరేజ్ ఎగ్జిక్యూషన్ అనొచ్చు. ఎందుకంటే కాంటెంట్ వైజ్గా ఉంది, లోపలైతే స్ట్రెంగ్త్ ఉంది. బట్ శంకర్ గారు ఎక్కడో దాన్ని యూజ్ చేసుకోవడంలో చాలా ఫెయిల్ అయ్యారు అనిపించింది. ఎందుకంటే మాట్లాడుకుందాం, అడ్వాంటేజ్ పాజిటివ్స్ నెగిటివ్స్ ఇవన్నీ మాట్లాడుకుందాం. నోరు కూడా కొంచెం తిరగట్లేదు, అరిచాను. ఎందుకంటే చాలా రోజుల తర్వాత వైజాగ్లో ఆల్మోస్ట్ స్టార్ హీరో సినిమాలు వచ్చి నేను ఎప్పుడో RRR మూవీ చూసినట్టు ఉన్నాను వైజాగ్లో, మా ఊర్లో. అండ్ ఇప్పుడే మళ్ళీ చూసా జగదంబలో, చాలా రచ్చ కూడా అయింది, దానివల్ల అరిచి గొంతుపోయింది. ఇంకా అడ్వాంటేజెస్ గురించి మాట్లాడుకుంటే అదే పాజిటివ్స్ గురించి మాట్లాడుకుంటే రామ్ చరణ్ గారు అండి బిగ్గెస్ట్ అసెట్ సినిమాకి. అండ్ అలానే మెయిన్లీ పాజిటివ్స్ అంటే క్యారెక్టరైజేషన్స్లో కూడా రామ్ నందన్ క్యారెక్టర్ కంటే అప్పన్న క్యారెక్టర్ మాత్రం చాలా గట్టిగా పేలింది. లిటరల్లీ ఫస్ట్ సెకండ్ అప్పన్న కనిపించిన ఫస్ట్ సెకండ్ నుంచి కూడా అది మనం రామ్ చరణ్ చూస్తున్నాం మర్చిపోతాం. అక్కడ మనకి అప్పన్న మాత్రమే కనిపిస్తాడు. ఆ మ్యాజిక్ ఎక్కడో నాకు రామ్ నందన్లో మిస్ అయింది అనిపించింది. స్టోరీ వైజ్గా చూసుకుంటే మాత్రం ఉంది, ఎక్కడో అంటే పవర్ ఉంది అనిపించింది. కానీ ఎగ్జిక్యూషన్లో శంకర్ గారు టోటల్లీ ఫెయిల్ అయ్యారండి. ఎందుకంటే నేను ఆల్రెడీ ట్రైలర్ రివ్యూలో చెప్పినట్టే అబ్బా పాటలు వస్తాయండి. అండ్ నేను ఒక విషయం అంటే ఆల్మోస్ట్ 5 సాంగ్స్కి 75 కోట్లు ఎంతో పెట్టా అన్నారు కదా. అంటే యావరేజ్ ఒక్కో సాంగ్కి 15 crores దగ్గర అయింది. లాస్ట్కి నానా హైరానా సాంగ్ సినిమాలో లేదు. అంటే 15 కోట్లు అడివిశేష్ గారికి ఇస్తే ఆ బడ్జెట్లో ఒక మంచి యాక్షన్ మూవీ మంచి విజువల్స్తో తీసేస్తారు. అంటే ఆ రేంజ్లో డబ్బులు వేస్ట్ చేస్తూ బిగ్గెస్ట్ మైనస్ వచ్చి శంకర్ గారు అండ్ సాంగ్స్ అండి. నేను ఆల్రెడీ ట్రైలర్ రివ్యూలో కూడా ఇది చెప్పాను. సాంగ్స్ అండ్ 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 కీరా అద్వాని అసలు సినిమాలో ఎందుకుందో అర్థం కాదు. లిటరలీ సినిమా హోల్గా ఆ సర్కిల్లోంచి కీరా అద్వానిని పక్కన తీసేస్తే సర్కిల్ ఇంకా ఫుల్ఫిల్డ్గా కనిపిస్తుంది మనకి. కీరా అడ్వాణి వల్ల స్టోరీ ఏం మారదు. అండ్ లిటరలీ ఆ సాంగ్స్ వస్తాయి జస్ట్ సాంగ్ కోసం అని చెప్పి కీరా అడ్వాణిని పెట్టినట్టు ఉంటుంది. అంతే తప్ప హీరోయిన్ వల్ల ఏమాత్రం ఉపయోగం ఉండదు. ఆ పోర్షన్స్ తీస్తే ఇంకా రేసీగా అనిపిస్తుంది స్క్రీన్ ప్లే మాత్రం. అండ్ ఎడిటింగ్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఇవేనండి ఎడిటింగ్ అండ్ రామ్ చరణ్ అండ్ అప్పన్న క్యారెక్టర్ మెయిన్లీ. అండ్ అంజలి గారు కూడా, ఆవిడ గురించి కూడా మాట్లాడుకోవాలి మనం. అంజలి గారు యాక్టింగ్ కూడా, ఆవిడ క్యారెక్టర్ కూడా బాగా వర్కౌట్ అయింది కొన్ని పోర్షన్స్ వరకు. అండ్ అంతేనండి, నాకు ఇంకా పాజిటివ్స్ అంత ఎక్కువేం అనిపించలేదు. అండ్ కొన్ని సీన్స్ అంటే మెయిన్లీ ఎస్జే సూర్య గారికి రామ్ చరణ్ గారికి మధ్య వచ్చే ప్రతి సీను పేలింది. అదర్ దెన్ దట్ మిగతా అంత సీన్లు కొంచెం డ్రాగీగా లాగుతున్నట్టు అంటే అన్వాంటెడ్గా అనిపిస్తే మెయిన్లీ కీరాద్వానికి నాట్ ఓన్లీ కీరాద్వాని, టూ మెనీ క్యారెక్టర్స్ ఉన్నాయండి అవసరం లేకుండా. ఇది నా పర్సనల్ వ్యూ. నేను ఎట్లా ఆలోచిస్తానంటే, మనకి కొంతమంది నోటెడ్ యాక్టర్స్ ఉంటారు. అలాంటి నోటెడ్ యాక్టర్స్ ఉన్నప్పుడు వాళ్ళకి అంత ప్రామినెంట్ రోల్ లేనప్పుడు సినిమాలో వాళ్ళు తీసుకోకూడదు. చిన్న రోల్స్ ఉన్నప్పుడు నార్మల్ ఏవో చిన్న మనకి ముఖాల్లో తెలియని యాక్టర్స్ని తీసుకొని చేయించుకోవాలి. కానీ ఫర్ ఎగ్జాంపుల్ వెన్నెల కిషోర్ గారు కానీ ఇంకా ఉంటారు, నాకు సడన్ గుర్తురావట్లేదు, సినిమాది ఇప్పుడే చూసి వచ్చాను కదా. ఎగ్జాంపుల్ వెన్నెల కిషోర్ గారు రోలే, ఆయన సినిమాలో ఉంటారు, ఒక సీన్లో వస్తారు వెళ్ళిపోతారు, మళ్ళీ పాటలో తీసుకొచ్చి పెడతారు. ఆ మాత్రం దానికి ఎందుకంటే మనకు వెన్నెల కిషోర్ బాగా నోటెడ్ యాక్టర్, నోటెడ్ కమెడియన్. ఆయన తీసుకొచ్చి నువ్వు మినిమం యూజ్ చేసుకోలేనప్పుడు పెట్టకూడదు, ఏదో ఒక సీన్ కోసం పెట్టాలని. కొంచెం క్రింజ్ అని కూడా అనిపించింది. బట్ ఎక్కడో కథలో అయితే ఆ యూజ్ చేసుకుంటే మంచి, దాన్ని ఆ వర్డ్ గట్రా రావట్లేదు నాకు. యూజ్ చేసుకుంటే మాత్రం అదేమంటారు మంచి, అదేనండి ఏదో ఉంది, అది ఉంది, యూజ్ చేసుకునే అంత సత్తా ఉన్న కదే. బట్ శంకర్ గారు టోటల్లీ ఫెయిల్ అయ్యారు. అండ్ రామ్ చరణ్ గారు చేసిన తప్పు ఏంటంటే ఇక్కడ శంకర్ గారిని నమ్మడమే. రామ్ చరణ్ గారు కానీ దిల్ రాజు గారు కానీ శంకర్ గారిని నమ్మి చాలా పెద్ద తప్పు చేశారు. మేబీ ఇదే కదా కార్తిక్ సుబ్బరాజ్ తీసుంటే మేబీ వేరేలా ఉండదేమో. ఈ అన్వాంటెడ్ సాంగ్స్ కానీ ఇవేం లేకుండా. ఈ మెయిన్లీ సాంగ్స్ అన్నాను కదా, అన్ని సాంగ్స్ అన్వాంటెడ్ అంటున్నాను అనుకోకండి. ఎందుకంటే అరుగు మీద కానీ అండ్ కొండదేవర సాంగ్స్, ఈ రెండు స్టోరీలో ఇంక్లూడ్ అయిపోయి స్టోరీకి మెర్జ్ అయిపోయినట్టు ఉన్నాయి. అండ్ రామచ్చ మచ్చ కూడా కొంతవరకు ఒక ఇంట్రో సాంగ్ కాబట్టి యాక్సెప్టబుల్. బట్ అదర్ దెన్ దట్ జరగండి కానీ అండ్ వన్ మోర్ ఆ దోప్ అయితే ఏదో కొత్తగా ట్రై చేశారు, సాంగ్లో విజువల్స్ ఏదో ట్రై చేశారు. కానీ సినిమాకంతా
ఇంపాక్ట్ లేనప్పుడు అసలు ఆ క్యారెక్టరే కీరాధ్వని క్యారెక్టర్ వల్ల నథింగ్ అండి, సినిమాకి నథింగ్ యూస్, నథింగ్ అంటే నథింగ్. ఇప్పుడు ఆవిడ వల్ల బాలీవుడ్లో తెగ వచ్చి చూసేస్తారంటే అది కూడా లేదు. ఆ మాత్రం దానికి ఇంపార్టెన్స్ లేని రోల్కి ఎందుకు అంత సాగతీను? జస్ట్ నెక్స్ట్ సీన్ సాంగ్ ఉంటుంది అన్నప్పుడు హీరోయిన్ చూపిస్తారండి, అంతకుమించి హీరోయిన్ వల్ల ఏం ఉపయోగం ఉండదు. ఇదండి ఇంకా నెగిటివ్స్. ఇంకా అది అంటే అటు బాగుంది అని చెప్పలేకపోతున్నాను, ఇటు బాగాలేదని చెప్పలేకపోతున్నాను. అలాగే యావరేజ్ కూడా కాదు, ఎక్కడో ఆ యావరేజ్కి అబో యావరేజ్కి మధ్యలో ఉంటుంది సినిమా. ఇది నా ఒపీనియన్. ఇంకదండి రివ్యూ. సో నెక్స్ట్ దాకు మహారాజ్ అండ్ సంక్రాంతి వస్తున్న రివ్యూస్ కూడా వస్తాయి. సో మర్చిపోకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఎడిటింగ్ చేసి ఓపిక కూడా లేదు, సో యాస్టీస్ పెట్టేద్దాం అనుకుంటున్నాను. సో ఛానల్ వీడియో క్లారిటీ, కట్స్ ఇవన్నీ కొంచెం ల్యాగ్ ఇవన్నీ అనిపిస్తుంటాయి. సో ఒకసారికి అది అడ్జస్ట్ అవ్వండి, ఎందుకంటే నైట్ చూసాను నిన్నంతా ట్రావెల్ చేసి హైదరాబాద్ నుంచి వైజాగ్ వరకు వచ్చా. సో ట్రావెలింగ్ ఇదంతా ఉండి ఆ థియేటర్లో కూడా పోలీసులు రచ్చ, గొంతు కూడా పోయింది, సరిగ్గా రావట్లేదు. సో అది ఎడిటింగ్ కూడా చేయకుండా పెట్టేస్తా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇక్కడ వరకు చూస్తున్నానంటే నచ్చినట్టు ఉంది వీడియో. సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వన్ మోర్ థింగ్, నాకు రామ్ చరణ్ గారిని చూస్తే చాలా బాధ అనిపించిందండి. ఎందుకంటే ఆఫ్టర్ RRR ఆయన మెయిన్ ప్రైమ్ టైమ్ అండ్ ప్రైమ్ లుక్, సినిమాలో లుక్స్ అయితే పిచ్చ బీభత్సంగా ఉన్నాయి, చాలా బాగున్నాయి. మెయిన్లీ అండ్ 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 వన్ మోర్ థింగ్, ఇది పక్కా మెన్షన్ చేయలేదు, మర్చిపోయాను నేను, ఎందుకంటే స్క్రిప్ట్ ఏం రాసుకోకుండా మాట్లాడుతున్నాను కానీ మర్చిపోయాను. అదేంటంటే మనందరం రామ్ చరణ్ ఫ్యాన్స్ ఒకటి చెప్తా, ఇప్పటి వరకు మీరు రంగస్థలంలో చిట్టుబాబే గొప్ప క్యారెక్టర్ రామ్ చరణ్ చేశారు అనుకున్నారు, కానీ వాచ్ అప్పన్న, అప్పన్న ఈస్ గ్రేటర్ దెన్ చిట్టుబాబు అనిపించింది నాకైతే. అండ్ ఆ ఒక్క క్యారెక్టర్నే బేస్ చేసుకొని ఒక మూవీ తీసిన, లేకపోతే ఈ మూవీలోనే కొంచెం అది బాగా తక్కువ అనిపించింది, ఎందుకు అప్పని కనిపించింది, చాలా త్వరగా అయిపోయింది అనిపించింది. కొంచెం కొంచెం ఎక్కువ ఉండుంటే క్యారెక్టర్ అంటే ఆ స్టోరీ సినిమా ఇంకా గట్టి పెళ్ళేదన్న నమ్మకం. బట్ హౌఎవర్ ఇట్ హ్యాపెన్ అండి. సో ఇది రివ్యూ అండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. నాకు నిద్ర వస్తుంది, పడుకుంటాను.